మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు మరొకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రం చెల్లిస్తూ నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపమానాలను ఆయన చెబుతూ వచ్చారు. విత్తువాని గురించినటువంటి ఉపమానం మొదట మనం విన్నాం. తర్వాత గోధుమలు గురుగులు గురించిన వర్తమానం లేక ఉపమానం మనం చూసాం. మూడవ ఉపమానం ఏమిటంటే ఆవగింజను పోలిన ఉపమానం. మస్టర్డ్ సీడ్ అంటారు. ఆవగింజను పోలిన ఉపమానం. యేసు ప్రభువారు ప్రజలకు అర్థం కావాలని ఆయన ప్రజల చుట్టూ ఏమైతే ఉంటాయో ఆ చుట్టూ ఉన్న వాటిని వారికి చూపిస్తూ పాఠం చెప్పేవాడు. అంటే ఇలిస్ట్రేషన్ అంటారు. అంటే ఇలిస్ట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వస్తువుని చూపించి మాట్లాడేమనుకోండి, వస్తువుని చూపించి మాట్లాడితే అది కాంక్రీట్గా మైండ్లోకి చొప్పించబడుతుంది. దాన్ని కాంక్రీట్గా అంటే ఇక ఏమాత్రం డౌట్ లేకుండా అది మనసులోకి వెళ్ళిపోద్ది. అందుకని ప్రభువు యేసు ప్రభువారు ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని ఆయన ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ ఆవాలు మీరు అందరూ చూశారు కదా. ఆవాలు ఎంత ఉంటుంది గింజ? చిన్నది. అయితే ఇశ్రాయేలీల ప్రాంతంలో గలిలయ ప్రాంతంలోనూ ఆ యోదయ ఆ ఏరియాల్లో ఆవాల మొక్క చిన్న విత్తనం కానీ 6 నుంచి 10 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఎన్ని అడుగులు ఎత్తు పెరుగుద్ది? 6 నుంచి 10 అడుగులు ఎత్తు పెరుగుద్ది. ఆ ఎత్తు పెరిగినటువంటి ఆ మొక్క ఇలా గుబురుగా వస్తుంది. ఆ గుబురు మీద చిన్న చిన్న పిట్టలు పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. విత్తనం ఎంత? చిన్నదే కానీ మొక్క ఎంత? పెద్దది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యము ప్రారంభమైంది చిన్న విత్తనంతో ప్రారంభమైంది. అది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బెత్లెహేములో ఒక చిన్న బాలుడిగా ఆయన ఉద్భవించాడు. తర్వాత ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కోకొల్లలుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒక చిన్న విత్తనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఈ చెట్టును పోలి ఉంది. కాబట్టి యేసు ప్రభువారు ఆయన సాధారణంగా కొన్ని చెట్ల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట్లాడినటువంటి చెట్లన్నిటిలోనూ మీరు ఎరిగినటువంటి కొన్ని చెట్లు. ఆయన అంజూరపు చెట్టు గురించి మాట్లాడాడు, అవునా లేదా? ఆయన ఏం గురించి మాట్లాడాడు? అంజూరపు చెట్టు గురించి మాట్లాడాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6వ వచనం. తీయాల్సిన అవసరం లేదు, రాసుకునేవాడు ఎవరైనా రాసుకోండి, ధ్యానం చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆవాల గింజ లేక ఆవగింజ యొక్క చెట్టు, ఆవాల చెట్టు గురించి మాట్లాడాడు. ఎక్కడిప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. తర్వాత యేసు ప్రభువారు ఆయన ద్రాక్షవల్లి కోసం మాట్లాడాడు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఆ సంగతి చెప్పాడు.
ఆయన ద్రాక్షవల్లి కోసం మాట్లాడాడు. ఇవన్నీ ఇశ్రాయేలుని చుట్టూ ఉండు చెట్లే. ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క పాఠం చెప్పాడు. మనం ఆ చెట్లు ఆ పాటలన్నీ చెప్పుకోం, కానీ ఈ చెట్టు కోసం మాట్లాడుకుంటాం. రైట్. ఇప్పుడు అంత మాత్రమే కాకుండా ఆయన లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనములో ఆయన ఒలీవా కొండ, ఒలీవా చెట్టు గురించి మాట్లాడాడు. ఒలీవా చెట్టు, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనములో మంచి చెట్టు చెడ్డ చెట్టు అని మాట్లాడాడు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది అని చెప్పాడు. మంచి చెట్టు చెడ్డ చెట్టు అన్నాడు. ఆయన చెట్ల గురించి ఎలా మాట్లాడాడు చూడండి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో ముండ్ల పొదల కోసం మాట్లాడాడు. 7వ అధ్యాయం 16వ వచనంలో ముండ్ల పొదలు, ముండ్ల చెట్టు గురించి మాట్లాడాడు. వారు ఫలము తెలుస్తుంది అక్కడ అన్నాడు. ఆ ఫలము వలన మీరు దాన్ని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లైనను కోయుదురా అన్నాడు. అక్కడ ముండ్ల చెట్టు, థ్రాన్స్ గురించి మాట్లాడాడు. తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనంలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఏం మాట్లాడాడు ఆయన? ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టు అన్నాడు. ఏ చెట్టు? కంబళి చెట్టు. కంబళి చెట్టు అంటే మీకు తెలియాలంటే, కంబళి చెట్టు ఎవరికైనా తెలుసా? కంబళి చెట్టు అంటే ఏంటంటే పట్టు పురుగులకి వేసేటువంటి మేత వేసే చెట్టు, మల్బరీ. ఎస్, మల్బరీ చెట్టుని కంబళి చెట్టు అంటారు. ఇన్ని చెట్లు వాడాడు ఆయన. ఒక్కొక్క చెట్టు వెనక ఒక్కొక్క పాఠం చెప్పాడు. కానీ ఇప్పుడు ఏ పాఠం చెప్తున్నాడు? ఆవగింజ కోసం పాఠం చెప్తున్నాడు. ఈ ఆవగింజ కూర్చున్నటువంటి ఈ వర్తమానం 3 సువార్తికులు రాశారు. మత్తయి సువార్తికుడు 13వ అధ్యాయం 31వ వచనంలో రాస్తే, మార్కు 4వ అధ్యాయం 30వ వచనంలో రాశాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం ఏముందో చూడండి. మరియు ఆయన ఇట్లనను, దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదను, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదను, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అని. ఇదే మాట లోకాభక్తుడు కూడా 13వ అధ్యాయంలో రాశాడు. లోకాభక్తుడు 13వ అధ్యాయం 19వ వచనం. ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను. అది పెరిగి ఏమైంది? అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించారు. దేవుని వాక్యం ఏమనుందంటే పెద్ద కొమ్మలు అన్నాడు. ఎవరు? మార్క్స్ వార్తలో. ఇక్కడేమన్నాడు? వృక్షమాయను అన్నాడు. ఏమైందంట? వృక్షమైంది, పెద్ద వృక్షం అయిపోయింది. దాని మీద, దాని కొమ్మల మీద పక్షులు ఏం చేస్తున్నాయి? నివాసము చేస్తున్నాయి. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దీనిని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ చిన్న విత్తనం అనేకమైన పక్షులకు ఏమిచ్చింది? ఆశ్రయం ఇచ్చింది కదా. ఈ చిన్న విత్తనం అనేకమైన పక్షులకు ఆశ్రయం ఇచ్చింది. అలాగే యేసు ప్రభువారు ఎంతమందికి ఆశ్రయంగా ఉన్నాడు? 59వ కీర్తనలో ఒక మాట చదవండి. 59వ కీర్తన 16 చూడండి. 59వ కీర్తన 16వ చరణం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అన్నాడు. 61వ కీర్తన, అక్కడే ఉన్నాం కదా, 61వ కీర్తన 3వ చరణం.
నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి కదా. మన ప్రభు ఎలా ఉన్నాడు? ఆశ్రయం. యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కదా. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. గమనించాలి, ఇప్పుడు పరలోక రాజ్యం గురించిన మర్మం దేవుడు చెబుతున్నాడు. యేసు ప్రభువు ఏమని చెప్పాడంటే, ఈ చిన్న వ్యక్తి ఎంత ప్రభావాన్ని ఎలా చూపిస్తాడు? ఈ బెత్లెహేములో పుట్టిన ఈ చిన్న శిశువు, ఎంత ప్రభావాన్ని చూపిస్తాడు అని చెప్పి హేరోదు రాజు ఆ శిశువును చంపేయాలనుకున్నాడు. హేరోదు రాజు ఆ శిశువుని ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. కానీ చంపడం అతని వల్ల కాలేదు, అతడే చనిపోయాడు. హేరోదు చనిపోయిన తర్వాత మరలా తిరిగి మరియా యోసేపులు ఆ బిడ్డను వెంట పెట్టుకుని మరలా తిరిగి వారు నజరేతు నుండి వారు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే గమనించండి, ఇక్కడ దేవుని రాజ్యం ఎలా విస్తరిస్తుందో చెప్తున్నాడు. ఈ రోజున మిషనరీస్ మన దేశానికి వచ్చారు. మిషనరీస్ కంటే ముందు తోమా గారు మన దేశానికి వచ్చాడు. తోమా గారు వచ్చిన మొట్టమొదటి మిషనరీ ఎవరంటే మన దేశానికి తోమా గారు. తోమా గారు అనగా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు మన దేశానికి మలబారు ప్రాంతానికి అనగా కేరళ ప్రాంతానికి మొట్టమొదట సువార్తను తీసుకుని వచ్చాడు. కేరళ ప్రాంతానికి అప్పట్లో యాలుకలు, లవంగాలు, జీలకర్ర వ్యాపారం జరుగుతుండేదట. ఈ వ్యాపారం జరిగినప్పుడు జీలకర్ర వచ్చినప్పుడల్లా పెద్ద బాకాలు ఊదేవారంట. ఏ ఊర్లో అయినా సరే జీలకర్ర ఎక్కడది కాదు. అందుకనే ఆ టోకు వ్యాపారం వాళ్ళతో పాటు యూదులు చేసేటువంటి వ్యాపారం ఎప్పటికీ కూడా ఆ యోధా వ్యాపార శ్రేణులు ఇక ఉన్నాయట. ఆ ప్రాంతంలో ఆ వారితో పాటు తోమా గారు ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఇక్కడున్న యూదుల మధ్య ఆయన పరిచర్య చేశాడు. యూదులతో పాటు ఆ అన్యుల మధ్య కూడా ఆయన పరిచర్య చేశాడు. అయితే వినండి, ఒక్కడగా వచ్చాడు తోమా. ఈ రోజున ఏమంటే కోట్లాది మంది యేసు ప్రభువుని నమ్మిన క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఒక చిన్న విత్తనం ఎంత గొప్ప కార్యాన్ని చేస్తుంది. మీకు కొన్ని సంగతులు చెప్పనా, చిన్న విషయాలు మీకు తెలిసినయే. సంసోను గాడిద దవడ ఎముకతోటి ఎంతమందిని చంపాడు? 1000 మందిని. ఒక చిన్న ఎముక ఎంతమందిని చంపింది? 1000 మందిని. ఒకరి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు, చిన్న చేపలు, 2 చిన్న చేపలు ఎంతమంది ఆకలి తీర్చాయి? 5000 మంది ఆకలి తీర్చాయి. అంటే దాని అర్థం ఏంటి? చిన్న వస్తువులు గొప్ప కార్యాలు చేస్తాయి. ప్రభు ఆ చిన్నవారిని వాడుకున్నాడు కదా. అన్నలందరిలో చిన్నవాడు ఎవరు? యోసేపు. తర్వాత అన్నలందరిలో చిన్నవాడు దావీదు. గమనిస్తున్నారా? కాబట్టి చిన్నవాడైన దావీదు అని పాడతాం కదా. కాబట్టి చిన్నవాడు, నేను చిన్నవాడిని అని అనుకోని అవసరం లేదు. మనము అల్పులమైన వారినే దేవుడు వాడుకుంటాడు. వీరు జాలరులు అనుకున్న వారిని వాడుకున్నాడు. వీరు పనికిరారు అనుకున్న వారిని ఆయన వాడుకున్నాడు. ఈ లోకంలో వెర్రివారిని ఆయన వాడుకున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం ఎలా విస్తరించిందో 2-3 సంగతులు మనం చూద్దాం రండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథంలోనే ఎక్కువ విషయాలు ఉన్నాయి రాజ్య విస్తరణ గురించి. 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. ఏమండి, ఆయన సింహాసనాసీనుడై రాజ్యపాలన చేస్తుండగా ఆయన యొక్క క్షేమము, అతని యొక్క సింహాసనము, అతని యొక్క రాజ్యం ఎలా ఉంటుందని చెప్తున్నాడంటే మితి లేకుండా వృద్ధి. ఎంత? మితి లేకుండా వృద్ధి. ఈ రోజున ఎవరు ఆపుదామన్నా ఏమండి ఒక ఇప్పుడు
దేవుని వాక్యం గమనించండి. ఎవరినో శిష్యుని చంపేద్దాం యేసుప్రభుని చంపేద్దాం అనుకున్నారు. యేసుప్రభుని చంపేస్తే దేవుని వాక్యం ఆగిపోయిందా? యోహాను చంపేశారు, దేవుని వాక్యం ఆగిపోయిందా? యోహాను చంపేసినా ఆగలేదు, యేసుప్రభుని చంపేసినా ఆగలేదు. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులలో 11 మందిని చంపేశారు, అయినా దేవుని వాక్యం ఆగిందా? ఆగలేదు. మన భారతదేశంలో ఈ మధ్య ప్రారంభంలో తోమాను చంపేశారు. ఈ మధ్య గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క 2 కుమారుల్ని తగలబెట్టారు, కానీ అక్కడ వాక్యం ఆగిందా? ఆగలేదు. ఈ రోజున ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, వాక్యం ఆగిందా? ఆగదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ విత్తనం చిన్నదే కానీ దాని ప్రభావం పెద్దది. మితిలేని విస్తరణ ఈ రోజున దేవుడు చేస్తున్నాడు. అయితే నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. ఆ విస్తరించిన ఆ సంఘంలో నీవు ఉన్నావా? మితిలేని విస్తరణ జరుగుతుందండి. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, ఏమన్నా ఎంతోమంది అంజులు యేసుప్రభుని నమ్ముకుంటారని అంట. మరి నువ్వెందుకు నమ్ముకో? నువ్వెందుకు ప్రభువులకు రావు? మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా కదా. ఎన్ని ఉన్నాయంట? మందలో చేరని గొర్రెలు ఎన్ని ఉన్నాయంట? కోట్ల కొలదిగా ఉన్నాయి. మందలో చేరని గొర్రెలుగా నీవు ఉండిపోయావా? మందలో చేరావా? మితిలేని విస్తరణ జరుగుతుంది. కారణం ఏంటంటే దేవుని రాజ్యం సమీపించింది. ఈ విస్తరణ ఎప్పుడైతే దేవుడు ఆపేస్తాడో ఇక అప్పుడు దేవుని రాజ్యంలోకి మనం అందరం వెళ్ళిపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడ వచ్చిన రోజున విస్తరణ ఆగిపోతుంది. యెషయా గ్రంథమే 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 4వ వచనం చూడండి. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు, ద్వీపములో అతని బోధ కొరకు ఏమంటే ఆయన మందగిలిపోడంట. దేవుని వాక్యం మందగిలేది కాదు, దేవుని యొక్క రాజ్యం మందగిలిపోయేది కాదు. గమనించాలి, ఆయన మందగెలడు, నలుగుడు పడడు. మనం నలిగిపోయామనుకోండి, ప్రార్థనకు రాం, అంతే కదా. ఒళ్ళు నలిగిపోయిందండి బాబు, ఒళ్ళు పుల్లగా అయిపోయిందండి, పులిసిపోయిందండి అని రావు. కానీ యేసుప్రభు ఏం పడాడట? ఏమండి ఆయన్ని ఒక విషయం గమనించండి. కరోనా దెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఏం మోసాడు తెలిసి? ఆయన సిలువ మోసాడు. ఆయన నలుగుడు పడే తత్వం కాదైంది. దేవుని రాజ్యం అనగా ఆ చిన్న విత్తనమే, అది నలుగుడు పడేది కాదు. దేవుని రాజ్యం ఆయన నలుగుడు పడడు. ఏమని చెప్తున్నాడు చూడండి. భూలోకమున న్యాయము స్థాపించే వరకు. ఎంతవరకు? భూలోకములో న్యాయము స్థాపించే వరకు, అనగా ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చే వరకు యేసు ప్రభు వారు ఏం పడడు? మందగెలడు, నలుగుడు పడడు. 54వ అధ్యాయం యెషయా గ్రంథమే 54వ అధ్యాయం 3వ వచనం. 54:3 కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. ఏమంటే ఏమవుతుంది? కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు ఈ మాట, నువ్వు కుడి వైపుకి ఎడమ వైపుకి అన్ని పక్కలకి నీవు వ్యాపిస్తావని. కాబట్టి ఈ రోజున నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా. ఈ రోజున పాడైపోయిన పట్టణాలను నివాస స్థలములుగా చేసేది ఏదో తెలుసా? దేవుని వాక్యం. పాడైపోయిన జీవితాలను కట్టేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. గమనించాలి, పాడైపోయినా సరే, నువ్వు పాడైపోయిన పరిస్థితులలో నీ పాడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి కట్టగలిగింది దేవుని వాక్యం. కనుక ఆయన కుడివైపుకు ఎడమ వైపుకు వ్యాపించేవాడిగా ఉన్నాడు. అదే 55వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 55:5 చూడండి. నీ ఒరిగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడని యెహోవాను బట్టి, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి. ఏమండి ఈ రోజున జనాలు ఎక్కడికి వస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నారు తెలుసా? చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నారు జనాలు? ఎవరు చెప్పట్లేదండి. అంటే మీరు రాలేదు కదా అలాగా. అది దేవుని మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేరు
వెళ్ళిపోయేటప్పుడు కుందేలు రండి కదా. జనములో నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చేదారు, కాంతికి వచ్చేదారు. ఏమో తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. కుడివైపుకు ఎడమ వైపుకు వ్యాపిస్తున్నాడు. ఆయన నలుగుడు పడేవాడు కాదు, ఏమండి, ఆయన విస్తరిస్తున్నాడు. ఆయన వాక్యం విస్తరిస్తుంది, ఆయన రాజ్యం విస్తరిస్తుంది. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం, 60వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. యేసు ప్రభు యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, సముద్ర వ్యాపారము నీ వైపుకు త్రిప్పబడును. అనగా దేవుని యొక్క నామం ఎంతగా విస్తరిస్తుందో చూడండి. 22వ వచనం కూడా చదవండి. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందాలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందాలగును. బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లేము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. 22వ వచనం చదువుదాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను. దేవుని యొక్క ఒక చిన్న గింజ ఎలా విస్తరిస్తుందో చూడండి. అది ఎంతగా విస్తరిస్తుందో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 31వ వచనం మరలా చదువుదాం. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి, అన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత, వినాలి, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమైందో తెలుసా? ఆయన రాజ్యము వ్యాపించింది, విస్తరించింది. ఏమండి, యేసు ప్రభుని చంపేస్తే ఈ గొడవ వదిలిపోద్ది అనుకున్నారు కదండి. ఆయన చంపేస్తే ఆయన గొడవ వదిలిపోద్ది, ఇంతో ఈ శని వదిలిపోద్ది అనుకున్నారు అందరూ. కానీ ఏమైందో తెలుసా? ఏమండి, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అంటున్నాడు కదా, 3 మేకులు పీక్కోలేనాడు మమ్మల్ని రక్షిస్తాడని. ఆయనకి 3వ రోజున తెలిసింది 3 మేకులు పీక్కుంటాడో పీక్కోలేడు. అర్థమైందా? 3వ రోజున ఏమైంది? పెద్ద భూకంపం వచ్చింది. ఆ పీక్కోలేడు అన్నవాడు అయ్యి బాబోయ్ ఏంట్రా సిలువ మీద దిగలేదు అన్నవాడు మరణంలో నుంచి బయటకు వచ్చాడా? ఏంటి సిలువ మీద నుంచి రావడం గొప్ప, మరణాన్ని చచ్చిపోయాడు తిరిగి లేవడం గొప్ప అంటే వాడికి అర్థమైంది యేసు ప్రభు 3వ రోజున ఎంత గొప్పవాడో వాడికి అర్థమైంది. ఈ రోజున రాధా మనోహర్ దాస్ కూడా అర్థమవుద్ది. మనందరం ప్రార్థన చేయాలి, గమనించాలి. ఏమండి, మనం ఎవరిని కించపరచట్లేదు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారిని రక్షిస్తాడు, పౌల్లా వాడుకుంటాడు వాళ్ళందరినీ కదా. దయచేసి వినాలి. ఇక్కడ ఏమో చూడండి, అది విత్తనము చిన్నదే కానీ విత్తబడిన తర్వాత, ఏ తర్వాత? విత్తబడిన తర్వాత, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది? సంఘం ఏమైంది? విస్తరించింది. ఎలా విస్తరించిందో చెప్తాను రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:41. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది? 3,000 మంది. పేతురును దేవుడు వాడుకున్నాడు. 3,000 మంది చేర్చబడ్డారు. అయితే ఒక్క మాట అండి, అమ్మా మీరు ఇంకా చేర్చబడ్డారా లేదా? ఇంటికి చేరారులే, గూటికి చేరారా అని. గూటికంటే ఏంటి? సంఘానికి చేరారా? యేసు ప్రభు యొక్క సాన్నిధ్యానికి చేరారా? అపోస్తల కార్యముల గ్రంథం అదే అధ్యాయం 47వ వచనం. అదే అధ్యాయం 47వ వచనం 2:47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు అక్కడ మధ్యలో ఖాళీ ఉందా లేదా? ప్రభువు రక్షణ కాదు, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎక్కడైతే గ్యాప్ ఇచ్చాడో అక్కడ గ్యాప్ లో చదవాలి, గ్యాప్ అని కలిపేయకూడదు. రామునితో కపివర్ణుడు ఇట్లనియే అని ఉంది. రామునితో కపివర్ణుడు ఇట్లనియే అంటే కపివర్ణుడు అనేవాడు రాముడితో ఇలాగనని కలిపేస్తే ఏమవుద్దో తెలుసా? రాముని తోక పీకి, అర్థమవుతుందా? అది కాబట్టి కలిపేయకూడదు, కలిపేస్తే అర్థం మారిపోద్ది. రైట్. దేవుని వాక్యము వినబడుతుంది. అనుదినము చెప్పండి, అనుదినము ఏమనుందని చెప్పండి. రక్షణ పొందుచున్నవారు ఎవరండి? ఇప్పుడు చెప్పాలి. అమ్మా పక్షులు వచ్చి ఎక్కడ రక్షణ పొందుతున్నాయి? ఆవ చెట్టు మీద ఆవ గింజ ఉంచి వచ్చిన మొక్క మీద పక్షులు వచ్చి ఏం పొందుతున్నాయి? రక్షణ పొందుతున్నాయి. యేసు ప్రభు మీద దగ్గరికి వచ్చి నువ్వు రక్షణ పొందావా లేదా? అసలు ఈ కూడికి యొక్క ఉద్దేశమే అది. ఈ కూడికి మీరు పెట్టించుకోలేదు, మేమే పెట్టాం. అర్థమవుతుందా? ఎవరు పెట్టించుకోలేదు, మేమే పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే సమూయేలు గారి ఇంట్లో కానీ, జేమ్స్ గారి ఇంట్లో కానీ, సత్యనారాయణ గారి ఇంట్లో కానీ, సమాధానం గారి ఇంట్లో కానీ, పౌలు గారి ఇంట్లో కానీ, ఈ చుట్టుపక్కల ఈ వీధిలో ఎవరైనా ఇంకా రక్షించబడలేదేమో, ఇంకా ఎవరైనా ఆ యొక్క గూట్లోకి చేరలేదేమో, ఆ చెట్టుని ఆశ్రయించలేదేమో. ఇప్పుడైనా ఆశ్రయించండి, ఇప్పుడైనా చేర్చబడండి అని చెప్పడానికి ఈ వర్తమానం. అపోస్తల కార్యముల గ్రంథమే రండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇందాక 3,000 అన్నాడు, అనుదినము కొంతమంది చేరుతున్నారు అన్నాడు. ఇక్కడ ఎంతమంది? 5,000 అన్నాడు. 5వ అధ్యాయం 14వ వచనం. 5:14. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున అనేకులు రక్షించబడి ప్రభు పక్షాన్ని చేరారు. అమ్మా పక్షులన్నీ ఆ చెట్టు దగ్గర చేరినాయి. ఆ చెట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆశ్రయం పొందుతావా? ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఇప్పుడు పక్షులకు ఏది ఇచ్చింది విశ్రాంతి? ఆ చిన్న చెట్టు, ఆ చిన్న విత్తనం నుంచి వచ్చిన చెట్టు అనేకులకు విశ్రాంతినిచ్చింది, అనేక పక్షులకు విశ్రాంతినిచ్చింది. నీకు కూడా ఆత్మశాంతిని, విశ్రాంతిని ఇవ్వడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అక్కడ వ్రాయబడింది ఏంటంటే అనేకులు ప్రభు పక్షమున చేర్చబడి. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను కదా. శిష్యుల సంఖ్య ఏమైంది? బహుగా విస్తరించెను. 11వ అధ్యాయం 21వ వచనం. 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు హస్తము వారికి తోడయుండును గనుక నమ్మిన వారు అనేకులు. ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మారా నమ్మలేదా? ఆశ్రయించలేదా? చెట్టు రెడీగా ఉంది, నువ్వు నెమ్మది తీసుకోవడానికి, నీవు వచ్చి ఆ చెట్టు మీద వాలడానికి, ఆ చెట్టు మీద నీవు వచ్చి నెమ్మది పొందడానికి ఆ చెట్టు నీకోసం రెడీగా ఉంది. వస్తావా యేసు ప్రభు దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. చెట్టుకు సిద్ధంగా ఉంది, పక్షి వచ్చి గూడు పెట్టుకోవడమే. అలాగే యేసు ప్రభు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఏమనంటే నీ కొరకై
నేను చిన్నగా ఉన్న విత్తనం నేనేమైనా అది విత్తిన తరువాత ఎప్పుడు నీ కోసం నేను చనిపోయాను, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాను, భూలోకానికి వచ్చాను, నీ కొరకై కొరడా దెబ్బలు తిన్నాను, హింసించబడ్డాను, ఉమ్మివేతలు వేయబడ్డాను, నేను ముండ్ల కిరీటాన్ని పొందాను, మేకులు పొందాను, చనిపోయాను, తిరిగి లేచాను. ఇప్పుడు ఇదిగో నీకు నేను ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాను. ఏమండి, నీవు వస్తావా? ఆశ్రయం పొందుతావా? ఇంకా పొందకుండా ఉంటావా? అనేకులు రక్షించబడుతున్నారు. మరి నువ్వు మందలో చేరవా? యేసుప్రభు మందలో చేరవా? యేసుప్రభు ఆ యొక్క చెట్టు మీదకి నేను రావా? నువ్వు ఆశ్రయం పొందవా? లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఈ రాత్రి యేసుప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? రండి, విశ్రాంతి పొందండి కదా. ఏంటి? రండి. ఇప్పుడు పక్షులన్నీ ఆ చెట్టు మీద ఏం పొందుతున్నాయి? విశ్రాంతి పొందుతున్నాయి. ఇప్పుడు దేవుని సంఘం ఏమైంది? విస్తరించింది. విస్తరించిన ప్రతి వారి హృదయంలో ఏముంది? విశ్రాంతి కదా. మనందరి హృదయాల్లో ఏముంది? విశ్రాంతి. కాబట్టి ఇంకెవరైనా రక్షించబడకపోతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మశాంతి పొందండి, పరలోక రాజ్యం చేరండి. రేపు మనది కాదు, మనము నిన్నటి వారమే, ఈ రోజంతా మన మీద గడవలేదు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మి పరలోక రాజ్యానికి వారసులు కండి. ప్రభు యొక్క రక్షణ సిద్ధంగా ఉంది. ప్రభు యొక్క రక్షణ సిద్ధంగా ఉంది. కాబట్టి అందరూ కూడా రక్షించబడండి, ఆశ్రయం పొందండి. దేవుని ద్వారా పరలోక రాజ్యాన్ని, యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యాన్ని పొందండి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.